ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మాఘపురాణం 17వ అధ్యాయము. ఇంద్రునికి కలిగిన శాపము. వశిష్ఠ మహర్షి దిలీపునితో మరలా ఇట్లనెను. రాజా, మాఘమాస మహిమను వివరించి మరి ఒక కథను చెప్పెదను వినుము. పూర్వము గౌతముడను మహర్షి గంగా తీరమున నివసించుచు మాఘమాస స్నానము పూజాధికము చేయుచు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణు మహాత్యమును వివరించుచుండెను. జహ్నమానో మహాముని మాఘమాస స్నాన మహిమను వివరంగా కృతమాద మహర్షి ఇట్ల పలికెను. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసం ప్రారంభమగును. అట్టి మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశము కూడా అగుచున్నది. మాఘమాసమున ప్రాతకాలమున నదీ స్నానం చేసిన వారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడైనట్లుగా పాప విముక్తులగుదురను. ఆ విషయము వినుడు. పూర్వము తుంగభద్ర తీరమున అన్ని వేదములు చదివిన మిత్రవిందుడను ముని ఒకడు ఆశ్రమం నిర్మించుకుని ఉండును. మిత్రవిందుని భార్య అతిలోక సుందరి. ఆమె ఒకనాడు తుంగభద్ర నదిలో స్నానం చేసి పొడి బట్టలు కట్టుకుని కేశములను ఆరబెట్టుకొనిచుండెను. రాక్షస సంహారమునికే దేవతలతో కలిసి ఆకాశ మార్గమున పోవచ్చున్న ఇంద్రుడు ఆమెను చూచి మోహపరవశుడయ్యెను. ఆమెను ఎట్లయినా పొందవాలినని నిశ్చయించుకొనెను. రాక్షసులను జయించి తిరిగి వచ్చు ఇంద్రుడు ఆ ఆశ్రమం పైభాగం నుండి మిత్రవిందును భార్య అందమును ఆమె చేష్టలను గమనించుచుండెను. మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేల్కొలిపి వేదపట్నము చేయింపవలయునని తానున్న పర్ణశాల నుండి బయటకు వెళ్ళెను. ఇంద్రుడును ఆశ్రమంలోనికి రహస్యంగా ప్రవేశించి మిత్రవిందును పట్టుకొనెను. విడిపించుకొని పోవచ్చున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమెను కామపరవశి అయి ఇంద్రుని పొందు అంగీకరించెను. కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమం నుండి వెళ్ళ యత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వానిని పట్టుకుని నీవెవ్వడు అని అడిగాను. నేను ఇంద్రుడినని సమాధానమిచ్చెను. మిత్రవిందుడును జరిగిన దానిని గ్రహించును. నీవు గాడిద ముఖం కలవాడై స్వర్గమునకు పోలేక భూలోకముననే ఉండమని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాయివై పడి ఉండమని శపించెను. ఆ చోటును విడిచి గంగా తీరమును చేరి అచట తపమ ఆచరించి యోగశక్తిచే దేహం నిడిచి పరమాత్మలో లీనమయ్యను. ముని శాపం వలన ఇంద్రుని ముఖము మాత్రమే గాడిద, మిగిలిన శరీరం మామూలుగానే ఉండెను. అచట నుండుటకు సిగ్గుపడి పద్మగిరి అను పర్వతమును చేరి అచటి గుహలో నుండి యష్నున్న గడ్డిని తిని కాలమును గడుపుచుండెను. అతడట్లు 12 సంవత్సరములు గడిపెను. రాజులేని స్వర్గంపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండిరి. దేవతలు రాక్షసులతో యుద్ధం చేయలేకపోయిరి. తమ ప్రభువగు ఇంద్రుని వెతుకసాగిరి. ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరలా వారిని తరిమి కొట్టిరి. దేవతలు ఇంద్రుని వెతుకుచూ నదీ తీరములందు సముద్ర తీరమునందు తిరుగుచుండిరి. అప్పుడు మాఘమాసం అగుడిచే మాఘమాసమున నదీ స్నానం చేసి తిరుగువచ్చు మునులను చూచిరి. మాఘమాస మహిమను ముచ్చటిండి కొనుచున్న మునులకు నమస్కరించి మీరు చేయి వ్రతమేమి, దానివల్ల వచ్చు ఫలమేమి అని ప్రశ్నించిరి. మునులు వారికి ఇట్లన్రి, దేవతలారా వినుడు. మేము చెయ్యి వ్రతము మాఘమాస వ్రతము. సూర్యుడు మకర రాశి అందుండగా ప్రాతకాలమున తటాకాదులందు స్నానం చేయుట, శ్రీ మహావిష్ణు పూజ, పురాణ పఠనము, యథాశక్తి దానము, దీనివలన దుర్లభమైన మోక్షము కూడా సులభమగును. మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వపాపమును నశింపచేయును. మాఘమాస స్నానము పూజా మున్నగునవి చేయి వారి అదృష్టము అనంతము. మాఘశుద్ధ చతుర్దశి యందు గోదానము, వృషోత్పర్జనము, తెలదానము, ఆవుపదానము, పాయసదానము, వస్త్ర కంబళముల దానము విష్ణులోక ప్రాప్తిని కలిగించును. శ్రీ మహావిష్ణువు దయ వలన సర్వలోకములు సులభములై ఉండును అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి. దేవతలను దివ్యమునులు మాటలను విని మాఘస్నానమును సముద్రమును చేసి శ్రీ మహావిష్ణువుకు నర్చించిరి. వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించును. మొట్టమొదట జగద్గురువగు శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము, చతుర్భుజములు కలిగి ఉండును. శంఖ చక్ర గదా పద్మములను 4 చేతుల యందు పట్టెను. పచ్చని వస్త్రమును ధరించును. కిరీటముతో మరింత మనోహరముగా నుండెను. కంకణములు, వారములు, వైజయంతి మాల మున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపంతో ఉండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవతలు ఇట్లు స్తుతించిరి. స్వామి, నీవు జగములకే గురువువు, వేద వేద్యుడువు. నీ అనుగ్రహము లేనిదే ఎవరునూ నిన్నెంతటి వారైనను ఎరుగుజాలరు. చతుర్ముఖములు కల బ్రహ్మ వ్యాస మహర్షిని పాదముల మహిమను స్తుతించి కృతార్థులయ్యిరి. అట్టి నీకు మా నమస్కారములు స్వామి. నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహింతువు. సమస్తమును నీవే వ్యాప్తమై ఉన్నది. నీవు సచ్చిద్రూపుడువు. సత్యవాక్కు స్వామి.
ఇట్టి నీకు నమస్కారము. నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితి లయములు నిర్వహించుచున్నావు. సర్వసృష్టి నశించి జలమయమైనప్పుడు మర్రి ఆకుపై పరుండి చిదానంద స్వరూపుడవై ఉందువు. పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్ప మరెవరను ఎరుగజాలరు. కర్మ ప్రకృతి గుణభేదములను అనుసరించి సృష్టించి వాని అందాసక్తుడవై ఉన్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయ రూపముననున్న నీకు నమస్కారము. సర్వవ్యాప్తుడవైన నిన్నెవరను ఎరుగజాలరు. బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతలు పంచభూతములు అన్నింటినీ సృష్టించిన వాడవు నీవే. ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నిన్నెరిగి సేవింపగలరు. నీవు జగములకు గురువువు. జగములను నీవే మాట మనస్సు మొన్నగు వానికి అందని నీ రూపమును నిన్ను స్తుతించుట తప్ప మేమేమియో చేయజాలని వారము. నాయకుడగు ఇంద్రుని కోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము అని దేవతలు పలు రీతిల శ్రీ మహావిష్ణువును స్తుతించిరి. దేవతలు ఎందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై ఇట్ల నేను దేవతలారా, ఇంద్రుడు ముని శాపంచే దివ్యశక్తులను కోల్పోయి గాడిద ముఖము కలవాడి పద్మగిరి ఊహలలో సిగ్గుపడి దాగియున్నాడు. అతను ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి దోషము చేసి ముని శాపము నొందెను. పద్మగిరి దోకర్ణ సమీపమునున్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గార్ధముఖుడైన ఇంద్రునిచే నదీ స్నానమును చేయింపుడు. అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖము కలవాడై పూర్వము వలె దివ్యశక్తులను పొంది మిమ్ము రక్షింపగలడు. కావున మీరు వానిచే మాఘమాస అరుణోదయ పుణ్యకాలమున నదీ స్నానం చేయింపబడని చెప్పెను. దేవతలు శ్రీ మహావిష్ణువు మాటలను విని విస్మితులైరి. స్వామి ముని శాపపీడితుడైన ఇంద్రుడు కేవలం మాఘస్నానం చే స్వస్థుడగుడా విచిత్రంగా నున్నదని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా, మాఘమాస స్నాన మహిమను మీరెరగకపోవటచే ఇట్లంటిరి. నేను చెప్పినట్లు చేసినచు ఇంద్రుడు యథాపూర్వరూపమును పొందుటలో ఆశ్చర్యము సందేహము అక్కర్లేదు. పూర్వము విశ్వామిత్ర మహర్షియును ఇంద్రుని వలె పాపమును చేసి కవిముఖుడై మాఘస్నానం చేసి పూర్వస్థితి నందినని చెప్పెను. ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడిరి. ఆ వృత్తాంతమును చెప్పమని శ్రీమన్నారాయణ కోరిరి. అప్పుడు విష్ణు ఇట్లు పలికిను, వినుడు. పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణం చేయుచు గంగా తీరమునకు వచ్చెను. మాఘమాస కాలము ఒడిచే గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానం చేయవచ్చిరి. అట్లు వచ్చిన దంపతుల్లో గంధర్వుడు మాఘమాసమున నదీ స్నానం చేయుచు భార్యను కూడా నదీ స్నానం చేయుటకు రమ్మని పిలిచెను. భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరమును చేరి ఆమె ఈ చలిలో నాకు ఈ చన్నీటి స్నానం బాధాకరము, నిన్ను స్నానము చేయజాలను. నీకు శక్తి ఇష్టమో ఉన్నచో మీరు చేయుడని గంగా స్నానమును నిరాకరించెను. గంధర్వుడు ఎంత చెప్పిననో వాని భార్య భర్త మాట వినలేదు, స్నానము చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో కలిసి స్నానము చేసెను. గంధర్వుని భార్య మాఘస్నానమును దూషించి నిరాకరించుటచే ఆమె దివ్యశక్తులను కోల్పోయిను. స్నానం చేసి తిరిగి వచ్చి తమ లోకములకు తిరిగి వెళ్ళు సందడిలో గంధర్వుని భార్యను మిగిలిన వారు గమనించలేదు. దివ్యశక్తులతో గంధర్వులు తమ లోకములకు వెళ్ళిరి. గంధర్వుని భార్య గంగా తీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను. ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి చూసెను. ఆ దృశ్యమును చూసి మండిపడుచు, తపస్వివై ఉండి కూడా ఇలా కామతృష్ణ కలవాడవైనందున నీకు కోతిముఖం కలుగు కాక అని విశ్వామిత్రుని పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయనది లేక వానముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయం తెలుసుకుని విశ్వామిత్రుని కాడకు వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన వాంఛకులోని నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరేలేము, గంగా నదిలో స్నానం చేసి నీ కమండలంలో గంగా జలము తెచ్చి ఈ పాషాణంపై చల్లుమని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానం చేసి విష్ణువుని ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణంపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వ లోకమునకు వెళ్ళిపోయాను. పూర్వరూపమునందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయాను. దేవతలారా, మాఘస్నానం మహిమ మాటలకు అందదు, చాలా గొప్పది. కావున మీరు గాడిద ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరిలో నున్న ఇంద్రునిచే మాఘస్నానము చేయింపుడు. అప్పుడు అతనికి శాప విముక్తి కలుగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాప విముక్తికి ఉపాయమును సూచించెను. ఇంతటితో మాఘపురాణం 17వ అధ్యాయం సంపూర్ణం. ఇంకా మరెన్నో పురాణాలు, ఇతిహాసాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.